నమస్తే ఎవ్రీవన్. ఈరోజు మనం వంకాయ చేసుకుందామండి. అది కొంచెం స్పెషల్గా, ఎందుకంటే రొటీన్గా కాకుండా కొంచెం వేరియేషన్స్తో చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. సో దానికి కావాల్సిన పదార్థాలు: ఒక 200 గ్రామ్స్ వంకాయలు, మీడియం సైజ్ 2 టమాటోస్, అండ్ కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు, నువ్వులు 2 స్పూన్స్, పల్లీలు 2 స్పూన్స్. ఓకే, ఆయిల్, అదంతా ఆయిల్, పసుపు, కారం. సో మేము కారం చాలా తింటాం కాబట్టి ఒక 10 మిర్చి ఇలా తుంపుకున్నానండి. ఎందుకంటే ఆయిల్లో వేస్తే తుంపకుండా వేస్తే పేలిపోతాయి. సో ఇలా అలానే కూడా అల్లం ముక్క మంచిగా ఫ్రై చేద్దాం. చిల్లి మంచిగా వేయాలండి. పచ్చిమిరపకాయలు. సో ఇవి మంచిగా వేగాయి కదండి. ఇప్పుడు వీటిని తీసేద్దాం. సో ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 స్పూన్స్ పల్లీలు వేసేద్దాం. పల్లీలు మంచిగా వేగిన తర్వాత మనం నువ్వులు యాడ్ చేద్దామండి. ఎందుకంటే నువ్వులు ఇప్పుడే వేసేస్తే మాడిపోతాయి కదా. సో పల్లీలు దాదాపుగా వేగిపోయాయి. ఇప్పుడు నువ్వులు యాడ్ చేద్దాం. 2 మినిట్స్ అలా వేసి తీసేద్దాం. సో స్టవ్ ఆఫ్ చేసేసి నువ్వులు తీసేద్దామండి. సో ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత కొత్తిమీర యాడ్ చేద్దామండి. సో సాల్ట్ వేసుకుని వాటర్లో సాల్ట్ వేసి వంకాయలు ఉన్నాయి కదండి, ఇవి కట్ చేసి పెట్టుకుందాం. పూర్ణం కూర్చోడానికి ఒక హాఫ్ వరకు కట్ చేసి పెట్టుకుందాం. సో ఇలా కట్ చేసి పువ్వు లేకుండా చూసుకొని సాల్ట్ వాటర్లో వేసుకుందాం. అన్నీ అలానే కట్ చేయాలి. సో కట్ చేసి వేసుకున్నది సాల్ట్ వాటర్లో. సో మన పచ్చిమిరపకాయలు కూడా చల్లబడ్డాయండి. సో దీంట్లో కొత్తిమీర యాడ్ చేసేసి ఒక 3 లవంగా, చిన్న పట్ట, ఒక ఇలాచి వేసి గ్రైండ్ చేద్దాం. మెత్తటి పేస్ట్లా చేయాలండి. సో ఇది కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ అయిన తర్వాత టమాటోస్ ఉన్నాయి కదండి, అవి యాడ్ చేద్దాం. సో టమాటోస్ వేసి గ్రైండ్ చేయాలి. సో ఇది మన పేస్ట్ అండి. సో దీన్ని ఇప్పుడు వంకాయలలోకి కూర్చుకుందాం. సో మన వంకాయలలోకి పేస్ట్ని కూర్చుకుందామండి. సో అన్నింటినీ ఇలాగే పేస్ట్ పెట్టేసుకోవాలి. సో ఇలా వంకాయలలో పూర్తిగా పేస్ట్ మిగిలిందండి. సో ఇలానే మిగిలాలి, మనకి ఇది గ్రేవీలో పనిచేస్తుంది. సో ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. పోపు దినుసులు వేసేసుకొని కొంచెం చిటపట్లాడాక, సో పోపు దినుసుల తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, ఒకటే పచ్చిమిర్చి పొడవుగా తీసుకొని వేసేసుకోవాలి. సో ఇది కొంచెం బ్రౌన్ అయిన తర్వాత మన వంకాయలు వేసేసుకోవాలండి. వీటిని చాలాసేపు ఆయిల్లో మగ్గనివ్వాలి. ఉడకనిద్దాం ఒక 10 మినిట్స్. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేద్దామండి. అండ్ మన పేస్ట్లో కూడా ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేద్దాం. కలుపుకుందాం.
వంకాయలు మంచిగా మగ్గిన తర్వాత మసాలా యాడ్ చేద్దాం. సో ఇలా వంకాయలు మగ్గాయి కదండి, ఇప్పుడు మిగిలిన మసాలా యాడ్ చేద్దాం. సో మిగిలిన మసాలా యాడ్ చేసి కలుపుదాం. చూసారా, కొంచెం ఆయిల్ పైకి వస్తుండగా కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు మొత్తం మిక్స్ చేద్దాం. మిక్స్ చేసి సో ఇప్పుడు కొంచెం సాల్ట్ టేస్ట్ చేద్దామండి. ఇంకొక 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేద్దాం. సో మీడియం మంట మీద ఒక 5 మినిట్స్ వదిలేద్దాం. చూసారండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. సో మన కర్రీ రెడీ అయిపోయింది అన్నమాట. సో పైన కొత్తిమీర గార్నిష్ చేద్దాం. చూడండి, మన వంకాయ కుర్మా రెడీ. సో స్టవ్ ఆఫ్ చేద్దాం. సో ఇట్స్ టేస్టింగ్ టైం. చూద్దాం ఎలా ఉందో కర్రీ. ఇట్స్ టేస్టింగ్ టైం. ఎలా ఉంది? కాలుతుంది. ఎలా ఉంది? బాగుందా? థ్యాంక్ యూ. ప్లీజ్ డూ లైక్. థ్యాంక్ యూ.